చంద్రబాబు దళిత ద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. దళితులందరినీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారందరినీ చంద్రబాబు వదిలేశారని గుర్తు చేశారు. చంద్రబాబుకు పొత్తుల మీదున్న ఆరాటం పరిపాలన మీద ప్రజలకు మేలు చేయడంలో లేదంటున్న నారాయణస్వామితో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 19వ తారీఖున విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినటువంటి 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే ఉందో దాని ప్రతిష్టాపన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ప్రతిష్ఠించారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారి దగ్గర నుండి చూస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని దాదాపు 210 అడుగులు అంటే 125 అడుగుల విగ్రహం అయితే దాని కింద ఉండే బేస్మెంట్ నుంచి విగ్రహం వరకు ఉండేది దాదాపు మనకి 85 అడుగులు ఉంది. రెండు కలిసి 210 అడుగులు తెలంగాణలో ఉంది, ఎక్కడ చూసినా ఉంది. కానీ ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టడం దళితుల యొక్క మనోభావాన్ని ఇంకా పెంచినారు. దళితులు కూడా తల ఎత్తుకుని తిరగండి, ఇదో చూడు నడిబొడ్డున ఎక్కడైతే మేము అంటరాని వాళ్ళు ఊరికి వెలుపల ఉన్నామో, మేము గుడ్సుల్లో బతికినామో, ఈరోజు మేము అందరూ కూడా ఎక్కడ చూసినా దళిత వాళ్ళలోనే అంబేద్కర్ విగ్రహాలు పెట్టే అలవాటు ఉంది. అంబేద్కర్ భగవంతుడిగా భావించినాం మేము. అటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా చంద్రబాబు నాయుడు పెడతానని మాటిచ్చి ముండ్ల కంపులకి తీసుకొని వచ్చి పెట్టాడు. ఇది ప్రతి దళితుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా రిజర్వేషన్ లేకపోతే మనకు రాజకీయం రాము, చదువు రాదు, ఆర్థికంగా ముందుకు పోలేము. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి అందరూ కూడా ఒక తూరిగా గుర్తించండి. ఎవరైతే దళితుల గురించి మాటలు చెప్తారు సరిగ్గా చేయడు జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం కూడా పెట్టారు. ఇది ఒకటే, ఇది పెద్ద చిహ్నం. ఇది చరిత్రను సృష్టించినటువంటి చరిత్ర. ఇది ఇక్కడ ఇంకొక పని చేశాడు, బుక్స్కు సంబంధించింది ఏ లాంగ్వేజ్ కావాలన్నా అంబేద్కర్ యొక్క ఆశయాలను తీసుకొని వచ్చి పెద్ద గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి దళితులందరూ పూర్తిగా రుణపడి ఉన్నాము. చంద్రబాబు యొక్క పుట్టుక నాకు తెలుసు, నాతో కూడా ఆయన కూడా ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆయన చరిత్ర నాకు మొత్తం తెలుసు. దళితులు అంటేనే అంటరాని వాళ్ళుగా చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవడని ఉంటాడంటే చంద్రబాబు నాయుడే. దాన్ని అందరూ కలుసుకొని జగన్మోహన్ రెడ్డి పైన బురద చల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చంద్రబాబు మా ఓటు హక్కులు కూడా హరించాడు, ఓటు వేయకుండా చేశాడు. అనంతపూర్లో అయితే పెరటాల అది కంప్లీట్గా విజయ్ కుమార్ అనేది ఇంటర్ కూడా చూడండి మీరు. మా నియోజకవర్గాల్లో కూడా సామాజిక వర్గం అని చెప్పను, ఆ సామాజిక వర్గమే నన్ను సమితి ప్రెసిడెంట్ చేశారు. ఆ రోజు నేను 1981లో సమితి ప్రెసిడెంట్ అయితే ఈ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే నాతో కూడా గట్టిగా నిలబడి నన్ను గెలిపించింది. నేను ఇండిపెండెంట్గా నిలబడినా. అప్పుడేం పార్టీ గుర్తులు కూడా కాదు. రామారావు ఒక యుగ పురుషుడిగా ఉండారని అందరూ చేశారు కదా, ఏమైనా మాట్లాడినారా? ఈరోజు అందరూ పోయి కాపులకి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాపులకి ఏం చేయలేదని చెప్పమనండి. అర్హత ఉండే వాళ్ళకి నవరత్నాలు పడుతుండేదో లేదో చెప్పమనండి. ఏంటి వీళ్ళ వ్యవస్థ? మోసం చేసేటువంటి రాజకీయ క్రీడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందంటారు. రెడ్డి పైన ఎవరు విమర్శించినా రాజకీయ చరిత్రలో జీరో అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డి పైన ఎవరు కేసులు పెట్టినా వాళ్ళు పొలిటికల్ కూడా జీరో అయిపోయినారు. అంబేద్కర్ విగ్రహం ఈరోజు పెట్టి గబగబని మాట్లాడుతున్నారు. దేనికి అంబేద్కర్ విగ్రహాన్ని 5 సంవత్సరాలుగా ఎన్ని బాధలు పడి ఉండాలా, ఎన్ని కష్టాలు పడి ఉండాలా, ఏ విధంగా దీన్ని తీసుకొని వచ్చి పెట్టుంటాడు? ఒకటికైనా జ్ఞానం ఉంటే జగన్మోహన్ రెడ్డి పైన ఇటువంటి దుష్ప్రచారం చేయరు. ఈ ప్రపంచానికే ఇది ఒక దిక్చూసిగా కనపడుతుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితుల మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈ రూపంలో కూడా చూపించారని చెప్తున్నారు. అయితే దళితులకు అత్యధికంగా మేలు చేసినటువంటి పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, విజయవాడ.